పేపర్ లీక్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలాంటి కీలక విషయాలపై దేశవ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మెగా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే టార్గెట్ గా ఈ బహిరంగ సమావేశాలు ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ ఈ సమావేశాల్లో లీడ్ చేయబోతున్నారు. యూత్ కు అండగా నిలబడేలా ఈ ప్రోగ్రామ్ ను కాంగ్రెస్ ముఖ్య నేతల మేధోమథనం తర్వాత డిసైడ్ చేశారు. పేపర్ లీక్లు, నియామక పరీక్షల్లో అవకతవకలు, పెరుగుతోన్న నిరుద్యోగం, యువత భవిష్యత్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ యాక్షన్ ప్లాన్ కు దిగుతోంది. యువతకు ఉపాధి కల్పించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, క్లీన్ గా పరీక్షలు నిర్వహించడంలో కూడా ఫెయిల్ అవుతోందని, దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేసేందుకు గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుల సమక్షంలో దాదాపు 3 గంటల పాటు మేధోమథనం జరిగింది. తాజాగా ఈ ఉద్యమం ఫస్ట్ ఫేజ్ ను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి దశలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 4 నగరాల్లో యువజన, విద్యార్థి సదస్సులను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జరిగే భారీ విద్యార్థి, యూత్ సదస్సులలో రాహుల్ గాంధీ పాల్గొంటారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సమావేశాలకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థులు, యూత్ సంఘాలు, టీచర్లు, విద్యావేత్తలు, పేపర్ లీక్లు, పరీక్షల స్కామ్లలో ఇబ్బంది పడ్డవారు పెద్ద ఎత్తున హాజరవుతారంటున్నారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఒకే వేదికపైకి తీసుకొస్తాయని, అక్కడ వారు తమ సమస్యలను, అనుభవాలను పంచుకుంటారని కాంగ్రెస్ అంటోంది. షెడ్యూల్లో భాగంగా జూన్ 17న రాజస్థాన్ కోట, జూలై 10న అలహాబాద్, జూలై 11న పాట్నా, జూలై 14న ఢిల్లీలో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతోంది. విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలను రాహుల్ గాంధీ రెగ్యులర్ గా ప్రస్తావిస్తున్నారని, పరీక్షా విధానంలో పారదర్శకత, మెరిట్ ఆధారిత ఎంపిక, సమాన అవకాశాల కోసం వాదిస్తున్నారని పార్టీ ఈ సందర్భంగా తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో పదే క్వశ్చన్ పేపర్ లీక్లు, నియామక ప్రక్రియల్లో జాప్యం, పెరిగిన పరీక్షా ఫీజులు లక్షలాది మంది యువత డ్రీమ్స్ ను దెబ్బతీశాయన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ ప్రచారం కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదని, దేశ యువత హక్కులు, వారి భవిష్యత్ కోసం చేసే పోరాటమని కాంగ్రెస్ చెప్తోంది. ప్రజలను రీచ్ అయ్యేలా కాంగ్రెస్ తన విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, పిసిసిలు, డిసిసిలు, స్థానిక విభాగాలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే ఈ సభల లక్ష్యమని కాంగ్రెస్ చెప్తోంది. యువతకు ఫిజికల్ గా, డిజిటల్ గా ఆహ్వానాలు పంపనుంది హస్తం పార్టీ. కాలేజ్లు, వర్సిటీలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్లి విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉద్యమం సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టేందుకు రెడీ అవుతోంది. నీట్ పరీక్ష వికేంద్రీకరణ, ప్రభుత్వ పరీక్షలకు అప్లికేషన్ ఫీజుల రద్దు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ మాఫియాపై కఠిన చర్యలు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం తేవటం, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను బహిరంగ సభలకే పరిమితం చేయకుండా రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో కూడా బలంగా వినిపిస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశ యువత ఎదుర్కొంటోన్న సంక్షోభంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరపాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే పరీక్షా విధానంలో సంస్కరణలు, యువత హక్కులను రక్షించేందుకు కొత్త చట్టాల అవసరం కూడా ఉందంటోంది హస్తం పార్టీ. కీలకమైన సమస్యలు, ఉపాధి, విద్య, నియామక ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్నలకు కేంద్రం జవాబివ్వకుండా తప్పించుకుని తిరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.